హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్టీవీకి స్వాగతం సుస్వాగతం. ఎస్ఎస్టీవీ అనగా శంకర్ వర్సెస్ శ్రీనివాస్ ఇచ్చట అన్ని విశ్లేషించుకున్నాం. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఐపీఎల్ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకున్నాం. క్వాలిఫైర్ టు వాట్ ఏ మ్యాచ్ ఫ్రెండ్స్, నిజంగా అద్భుతం. అసలు ఎంత అద్భుతం అంటే అసలు అది చెప్పలేనంత ఆనందం, చూసిన వాళ్ళకి చూసినంత ఆనందం, అసలు ఆడిన వాళ్ళకి ఆట, అసలు ఆ ఎంజాయ్మెంటు, వాటే మ్యాచ్ మ్యాన్. అసలు సూపర్. ఏమైనా ఈ విషయం మనం బాలశంకర్ సమక్షంలోనే మనం మాట్లాడుకుందాం. హాయ్ బాలశంకర్, రండి మ్యాన్. హాయ్ బాలశంకర్. కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్. ఓకే, వద్దు కంగ్రాచులేషన్ వద్దు, ఎందుకంటే ఎందుకు చెప్పాలంటే నా మ్యాచ్ నీకు ఇచ్చాను కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఈ సోది మాటలే వద్దు. మనం గెలిస్తే మా గెలుపుతో సంబంధం. నేను ప్రత్యర్థి గెలిస్తే నేను ఇచ్చాను, ఎందుకు ఈ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కానీ గెలిచే టీం ఎంచుకుంటారు, ఓడిపోయి టీం ఎంచుకుంటారా. నేను సీన్ ఓడిపోతున్నాడు అని తెలిసి నేనేం చేస్తానంటే ఫీల్ అవ్వకూడదు మా గురుగారు అని చెప్పి నేను లాస్ట్ 2 మ్యాచ్లు మనోడికే ఇచ్చాను. ఎవరైనా సరే ఎవరు కోరుకుంటారు, ఎంఐ కోరుకుంటారు. నేను చేశాను, ఎంఐ కోరుకోలేదు, పంజాబ్ కింగ్స్ సీన్కి ఇస్తున్నానని చెప్పి. చెప్పండి ఏం చెప్తారు? సీన్ కనుక టాస్ గెలిస్తే ఖచ్చితంగా ఎంఐ కోరుకునేవాడు, అవునా కాదా? అయితే ఖచ్చితంగా వాడు కోరుకునేవాడు. నేను కాదు సీను, నువ్వు గెలిచేది రేపు పంజాబ్ కింగ్స్, ఎందుకంటే వాళ్ళకి లక్ ఉంది. సీన్ చెప్పినట్టుగానే ఇంతవరకు కప్పు కొట్టని వాళ్ళు కనుక కప్పు కొడితే బాగుంటుంది, ఆడితే బాగుంటుంది, ఇది చెప్పాడు కదా, అదే జరగాలి నేను చెప్పాను నేను మీకు. సో 100% వాళ్ళు గెలుస్తారు కాబట్టి ఆడు చెప్పాను. నిన్న ముగ్గురిని పిలిపించి బాగా తోమిచ్చాను వాళ్ళ చేత, బాగా వాయించాను. కానీ బాలశంకర్ అసలు ఇందుట్లో కొన్ని అద్భుతాలు ఉన్నాయి అనమాట. ఏంటంటే ముంబైలో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ బాలశంకర్, జస్ప్రీత్ బుమ్రా, గ్లెన్ బోల్ట్, రైస్ టాప్లీ, హార్దిక్ పాండ్యా, అసలు ఇంటర్నేషనల్ బౌలర్స్ వాళ్ళు ఉద్దికేసాడు రాత్రి మావాడు. అసలు శ్రేయస్ అయ్యర్ అసలు యార్కర్ వేసాడు, బుమ్రా యార్కర్ని 6 కొట్టాడు బాలశంకర్. 2 కళ్ళు చాలా నిజంగా అద్భుతంగా. శ్రేయస్ అయ్యర్కి ఒక లక్కీ ఏందనుకున్నా, ఇంతకుముందు ఢిల్లీకి ఆడాడు. ఆ శ్రేయస్ అయ్యర్ ఆడినప్పుడు రిక్కీ పాంటి కోచ్, అప్పుడు ఢిల్లీ ఫైనల్కి వెళ్ళింది, కానీ అప్పుడు కప్పు పోయింది. తర్వాత పోయింది లాస్ట్ ఇయర్. శ్రేయస్ అయ్యర్ కోల్కతాకి ఆడాడు, కోల్కతా కెప్టెన్గా చేశాడు, ఫైనల్కి తీసుకెళ్ళాడు, కప్పు కొట్టించాడు. ఇప్పుడు పంజాబ్. అసలు వాటే మ్యాన్ ఒక్కడు చూసాను. నిజంగా అసలు మ్యాచ్ని స్వరూపమే మార్చేశాడు బాలశంకర్. నిజంగా అసలు ఆ 6లు ఎప్పుడు ఆడాలో అప్పుడు ఆడతారు కానీ ఊరికే ఒప్పుకొని ప్రయోజనం. నిజంగా ఆడే టైంలో ఆడాలి. అది ఒక రకంగా ఎంఐలో మన ఆడతాడని అనుకున్నారు, మరి ఆడలేదు. ఎందుకు మరి? ఎందుకంటే అక్కడ తుస్సు అంటది, అది కామనే. నిజంగా ఎంఐలు కూడా ఏదో ఒక ఇంటర్నేషనల్ జట్టు ఓడిపోయినట్టుగా కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు బాలశంకర్. హార్దిక్ పాండ్యా 5 సిరీస్లు గెలిచి కూడా 5 కప్పులు కొట్టి కూడా మళ్ళీ కప్పు కొట్టే ఛాన్స్ వచ్చి కూడా ఓడిపోయారంటే మరి ఎవరికైనా బాధ. కానీ వాళ్ళు టాప్ 10లో నుంచి పైకి వచ్చారు బాలశంకర్. నిజంగా ఇప్పుడు టాప్ 3 పొజిషన్లో ఫినిష్ అయింది వాళ్ళ జర్నీ. అయితే అద్భుతం నిజంగా. ముంబైలో కూడా ఆ స్కోర్ 204, 205 కొట్టి ఆ స్కోర్ని కూడా చేజ్ చేస్తారని అసలు అనుకోవాలి. రికార్డ్ అది. అసలు క్వాలిఫైయర్స్లో అంత స్కోర్ చేస్తాం, ప్రత్యర్థి చేసిన జట్టు ఓడిపోవడం కూడా అది రికార్డే. అంత రికార్డు అంత నిజంగా టెన్షన్ ఉండేది బాలశంకర్. నిజంగా మామూలు టెన్షన్ కాదు. కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం ఎక్కడ కూడా టెన్షన్ పడలేదు. నిజంగా అసలు మనిషి అసలు రోబోనో అర్థం ఫీలింగ్స్ మనిషిలో, అసలు ఫీలింగ్స్ లో బాలశంకర్ మొదటి నుంచి ఫీలింగ్స్ ఏందో మరి ఏందో ఒక ఇంత స్కోరు ఇంత ఇదని పట్టుకోవాలి. ఏమనిపించింది అంటే మహేంద్ర సింగ్ ధోని చూసినట్టు అనిపించింది. కొంచెం యాక్టిట్యూడ్ గా ఉంటాడు మనిషి. అట్లా ఉంటది ధోని యాక్టిట్యూడ్ లో ఉండదు, కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం యాక్టిట్యూడ్ అసలు మనిషిలో నవ్వు మాకు ఉండదు, కథలకి ఉండదు ఫస్ట్. అది అంటే ఒక ఎక్స్ప్రెషన్ అంటే ఉండదు. 6 కొట్టినప్పుడు ఎక్స్ప్రెషన్ ఉండదు, క్యాచ్ పెట్టినప్పుడు ఎక్స్ప్రెషన్ ఉండదు. క్యాచ్ పెడితే ఏదైనా గబక్క సరదాగా అప్రిషియేట్ చేస్తానేమో తప్పించి 6 కొట్టినప్పుడు ఏం డిసప్పాయింట్ కానీ అది ఏం ఉండదు మనసులో. చూస్తానికి అంటే అట్లా ఒక బొమ్మలా ఉంటాడు, చూస్తుంటాడు, లోపల వేసుకుంటాడు, లెక్కలు తర్వాత చూసుకుందాం అనుకుంటాడు. నిజంగా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, రిక్కీ పాంటింగ్ కోచ్. మళ్ళీ ఫైనల్కి వచ్చింది ముంబై కాదు పంజాబ్. కానీ ఏం జరిగిద్దో మనం రేపు మాట్లాడుకున్నాం. పంజాబ్ కింగ్స్ 100% కప్పు కొట్టేస్తారు. నేను ఫస్ట్ చెప్పా, ఎందుకంటే శ్రీనివాస్ ఏం చెప్తున్నాడంటే కింగ్ కోహ్లీ కొట్టేస్తా ఉంటారు, కానీ కింగ్ కోహ్లీ ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కింగ్ కోహ్లీ కప్పు కొట్టే ఛాన్సే లేదు. ఎందుకంటే పంజాబ్ సూపర్ కింగ్సే కొడతారు. ఎందుకంటే నిన్న ఆ బ్యాటింగ్ స్టైల్ చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ కూడా ఒకటి ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మన ఓడిపోయి ఇచ్చారు దీంట్లోకి, అవును క్వాలిఫైలో ఓడిపోయి ఇచ్చారు కాబట్టి ఆ రివెంజ్ కూడా రేపు ఉంటుంది అక్కడ. డెఫినెట్ గా విరాట్ కోహ్లీకి మరి చొక్కలు చూపించడం. అయితే ఒకటి బాలశంకర్, ముంబైతో పోలిస్తే పంజాబ్ అసలు ఎంత చిన్న జట్టు అనుకున్నా. ముంబైలో అందరు ఇంటర్నేషనల్ ప్లేయర్సే. రోహిత్ శర్మ, వీళ్ళంతా లోకల్ జట్టు, సూర్యకుమార్ యాదవ్, అసలు అందరూ ఇంటర్నేషనల్ అదే ఎవరారు జట్లుగా తరపున ఆడినోళ్ళు. అసలు వీళ్ళ ఒక్కడు లేడు, ఒకరు శ్రేయస్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, హర్షదీప్ సింగ్, చాహల్, వీళ్ళు 3 తప్ప మిగతా అందరూ
మామూలుగా లోకల్ టాలెంటే ఇది మన ఇండియాలో. మరి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా లోకల్ టాలెంటే కాదు. ఒక్క లోకల్ టాలెంట్తో ఒక చిన్న జట్టు అంత పెద్ద ముంబైని, అంత ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని మళ్ళీ, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అద్భుతం. బుమ్రాకి తక్కువ ఉందా? ట్రెంట్ బోల్ట్ తక్కువ ఉందా? హార్దిక్ పాండ్యాకి తక్కువ ఉందా? హార్దిక్ పాండ్యా ఎంత ఒత్తిడిలో 2020 వరల్డ్ కప్లో లాస్ట్ ఓవర్ వేసాడు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది రాత్రి. నిజంగా అసలు పంజాబ్ జట్టు పంజాబ్ జట్టు మీకు మాత్రం నిజంగా అద్భుతంగా శ్రేయస్ అయ్యారు. నిజంగా శంకర్ సరైన జట్టుని ఎంచుకుంటాడు, ఆ జట్టును మాత్రం పక్కలోకి గెలిపిస్తాడు. ఈ మాటలు వద్దులే ఎందుకు. నేను చెప్పాను ఒక్కడు తనదైన రోజు రెచ్చిపోయాడంటే ఎంత జట్టు చెప్పింది కూడా ఎదురా పంజాబ్ గెలిచింది కాబట్టి అది నీకు ఇచ్చానే చెప్తున్నా ఒక పక్క. నిన్న నేను అమ్మాయి గురించి ఒక మాట కూడా చెప్పలే. జట్టు అంటే శ్రీనికి ఇస్తున్నానని చెప్పాను కానీ మిగిలిన జట్టు నేను తీసుకోవాలి, నేను తీసుకోవాలని చెప్పలా. నా జట్టు అని చెప్పలా, పంజాబ్ శ్రీనికి ఇస్తున్నానని చెప్పాను. ఎందుకంటే నా జట్టు వాడికి ఇచ్చా అంతే. హ్యాపీ కదా. ఓకే, దీని మీద మీరు కొంచెం మామూలుగా మీ అభిప్రాయం చెబితే. అభిప్రాయం చెప్పడానికి ఏం లేదండి. ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ ఫైనల్ మ్యాచ్ గురించి ఇప్పుడు ఈ మ్యాచ్ గురించి ముంబై జట్టుని పంజాబ్ జట్టు ఇప్పుడు ముంబై జట్టు కానీ ఈ జట్టు కానీ ఆల్మోస్ట్ మీరు చూసిందే, నేను ప్రత్యేకంగా చెప్పాల్సినట్టు ఏమీ లేదు. దాదాపుగా ఏంటంటే ఎవరైతే కష్టపడి ఆడతారో వాళ్ళు మాత్రమే టాప్లోకి వస్తారని మొదటి నుంచి నేను చెప్పే మాట కూడా అదే, సీన్ చెప్పేది కూడా అదే. వాళ్ళదైన రోజున ఖచ్చితంగా ఆడి పైకి వస్తారన్నారు. కానీ రాత్రి వాళ్ళదైన రోజున ఖచ్చితంగా ఆడి శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యకి తీసుకొచ్చాడు కాబట్టి రేపు కప్పు కొట్టిస్తే ఆయన కష్టపడి ఎక్కడ తీసుకొచ్చిన ఫలితం దక్కింది. అంతే తప్పించి ఆ మ్యాచ్లో కొట్టి ఫైనల్కి వచ్చాం కదా ఓడిపోయాకంటే అది అలవాటుగా మారిపోకూడదు. కాబట్టి రేపు ఎట్టి పరిస్థితుల్లో పంజాబ్ కింగ్స్ మ్యాచ్ గెలిపించి అంటే రేపు ఫైనల్లో కూడా వాళ్ళే గెలుస్తారని నాకైతే 100% హోప్ ఉంది. అయితే శంకర్ పంజాబ్ గెలిస్తే అది ఇంకా చరిత్ర అంతే. ఎందుకంటే ప్రియార్ సారియా 20 years అవును, అసలు వాళ్ళ ఇంటర్నేషనల్ మ్యాచ్ లేదు. ప్రభు సిమ్రాన్ సింగ్ లోకలే. అవును. ఆ తర్వాత శశాంక్ సింగ్ లోకలే, అతను ఇంటర్నేషనల్ మ్యాచ్కి ఆడలేదు. ఒక్క శ్రేయస్ అయ్యారు తప్పనిచ్చి మిగతా అందరూ లోకల్ టాలెంటే. నిజంగా చరిత్ర సృష్టించినట్టే పంజాబ్ గెలిస్తే. మళ్ళీ ఇంకో దరిద్రం ఏంటంటే వాళ్ళకి ఒకసారి వచ్చి ఓడిపోయారు ఫైనల్కి. బెంగళూరు వాళ్ళు 3 సార్లు వచ్చి ఓడిపోయారు. ఇద్దరికీ దరిద్రాలు ఉన్నాయి. కానీ ఒక కొత్త జట్టుని ఈ సంవత్సరం మనం ఐపీఎల్ ఇంజేతగా చూడబోతున్నాం. ఎవరు గెలిచిన రికార్డే, పంజాబ్ గెలిచిన రికార్డే, ముంబై గెలిచిన రికార్డే. మరి ఎవరు ఆ రికార్డుని సృష్టించబోతున్నారో మనం రేపు చూడబోతున్నాం. అలాగే ముంబై జట్టుకి బెస్ట్ ఆఫ్ లక్. మీరు చేశారు, మంచిగా ఆడారు, కష్టపడి ఆడారు, ఫైనల్ దాకా వచ్చారు. కాదు ఏంటంటే 5 కప్పులు కొట్టామని చెప్పి ఒక చిన్న లోపల ఒకటి ఉంది, అది రాత్రి దెబ్బ పడింది మీకు. ఏమైనా పంజాబ్ జట్టు అద్భుతం, నిజంగా మామూలు అద్భుతం కాదు. వాళ్ళకి నిజంగా చూస్తుంటే టైం జరిగిలా 2 అయింది రాత్రి మ్యాచ్ ఎదులకి. అసలు 2 అవుతుందా అని అనిపించింది నిజంగా నాకైతే. అసలు నీకేమనిపించింది? నేను మామూలుగా మ్యాచ్ చూస్తాను, వాళ్ళు పనుకోలేదు, ఫోన్లో చూస్తాను. మ్యాచ్ చూస్తున్నప్పుడు నాకు ఇప్పుడు ఆడుతుంది పంజాబ్, ఎంజాయ్ చేసేది నేనే కదా, ఎక్కువగా ఎంజాయ్ చేసేది నేనే కదా. నేను చూస్తూనే ఉన్నాను, ఆడుతాడు మనోడు కొడతారు పెరిస్తారు. అసలు చూసారా లాస్ట్ ఓవర్లో కూడా 3 6 కొట్టి అసలు నెక్స్ట్ ఓవర్ అనుకుంటే 17వ ఓవర్ దాకా ప్రీతి చింత మొహంలో నవ్వులేదు. ఎప్పుడే శ్రేయస్ అయ్యర్ వరుసనే 3 సిక్స్లు కొట్టాడు. ఒక ఓవర్లో 20 పరుగులు కొట్టాడు. ఇక్కడ హార్దిక్ పాండ్యా కూడా కొంచెం తప్పు చేశాడు బాలశంకర్. బుమ్రాకి లాస్ట్ ఓవర్లో ఉంచాలి, ముందే అవర్ చేశాడు బుమ్రాని. అంటే వికెట్ పడేదన్న ఉద్దేశంతో మార్చాడు చేశాడు. కానీ అక్కడ ఏమైంది అనుకున్నా, వికెట్ కన్నా ఇప్పుడు ఎంత గొప్ప ప్లేయర్ అక్కడ ఆడుతున్నా కూడా బుమ్రా వేసేదలకి 10 పరుగులు 20 పరుగులు రావాలంటే కష్టమే. ఇది మామూలుగా కొత్త బ్యాట్స్మెన్ వచ్చినా ఏ బ్యాట్స్మెన్ వచ్చినా కష్టమే. కానీ బుమ్రాకు ఉంచాల్సింది చివరి ఓవర్లో. కానీ ఏం చేస్తాం, ఒకడు వ్యక్తిగతంగా చేసుకున్న తప్పులు, ఐడియాలజీ కాబట్టి ఏదైనా కావచ్చు. మొత్తానికి ఓవరాల్గా ఏమైందంటే మ్యాచ్ అయితే మాత్రం రాత్రి మంచి ఇద్దరు బాగా వాళ్ళు తక్కువ స్కోర్ ఏం కొట్టలేదు, మంచి స్కోర్ కొట్టారు. వీళ్ళు దాన్ని చేంజ్ చేశారు. 5 ఓవర్ మినిట్స్ చేంజ్ చేశారు. కాబట్టి ఇందులో లోకల్ టాలెంట్ మెచ్చుకోక తప్పని పరిస్థితి. రకంగా ముంబై కన్నా పంజాబ్నే మనం మెచ్చుకోవాలి. పంజాబే మెచ్చుకోవాలి. పంజాబ్ ఎందుకంటే గెలిచింది మెచ్చుకోవాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళు నేనైతే మాత్రం 100% మా సీని నేను గెలిపించుకున్నాను. మా జట్టు ఫుల్ సాటిస్ఫాక్షన్. రాత్రి మ్యాచ్ మాత్రం నిజంగా ఈ ఐపీఎల్ సీజన్ బిగిన్ అయిన తర్వాత ఫస్ట్ టైం అనమాట అసలు ఒక టైం పట్టించుకోకుండా మ్యాచ్ని ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే తెలియలా టైం 2 అయింది మ్యాచ్ అయ్యేదానికి, కానీ తెలియలా టైం. అసలు అద్భుతం, అసలు ఆట సూపర్. అలాగే బాలశంకర్ చెప్పు, మన ఛానల్ ముఖ్య ఉద్దేశమైన చెప్పేస్తే నేను తీసుకున్నాను. ఓకే, మ్యాచ్ని ఎంజాయ్ చేయండి. రాత్రి చూసారుగా 4లు 6లు అసలు వికెట్లు ఎంజాయ్ చేసుకోండి. అంతేగాని మీరు ఆన్లైన్ బెట్టింగ్ జోలికి కానీ క్రికెట్ బెట్టింగ్ జోలికి కానీ వెళ్ళొద్దు. దయచేసి మీరు డబ్బును నాశనం చేసుకొని మీ ఫ్యామిలీ రోడ్డు పడేది. దయచేసి మా యొక్క ఈ మనవని ప్రతి ఒక్కరు పాటిస్తారని ప్రార్థిస్తూ ఉంటా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.